హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొన్న పూల చొక్కా మీద ఒక వీడియో చేశా. ఆల్మోస్ట్ 80K వ్యూస్ అయితే అది కొట్టిందనమాట. బాగా వైరల్గా మారింది. నేను చేసినటువంటి వీడియో నా ఛానల్లో తక్కువ వ్యూస్ వచ్చేలే, కానీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మిలియన్స్లో టచ్ అయిందనమాట. ల్యాక్స్లో వ్యూస్ అయితే వచ్చింది. అది బాగా అంటే బాగా వైరల్ అయిందనమాట. సో నాకు దాని కింద చాలామంది అయితే కామెంట్ చేశారు, నువ్వు ఓన్లీ పూల చొక్కా గురించే మాట్లాడిను, ఇంకా టంగ్ స్లిప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి భయపడ్డా లేకపోతే వాళ్ళు నీ ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్స్ తప్పు చేస్తే తప్పు కాదా? నీ ఫ్రెండ్స్ తప్పుగా మాట్లాడితే తప్పు కాదా? ఓన్లీ పూల చొక్కా తప్పుగా మాట్లాడితేనే తప్ప అనేటటువంటి కామెంట్లు కూడా నాకు బాగా వచ్చాయన్నమాట. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ వీడియో మొత్తం చూసిన ఫ్రెండ్స్, అసలు వాళ్ళు లైవ్ ఎందుకు పెట్టారు, లైవ్లో ఏం మాట్లాడుకున్నారు అనేటటువంటిది మొత్తం చూసిన అనమాట. దాని మీద నా ఒపీనియన్ ఏంది, ఇప్పుడు వీళ్ళకి రెస్పెక్ట్ ఉందా లేదా? ఇప్పుడు మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. రెస్పెక్ట్ ఇయ్యింది వేస్ట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, నేనైనా, రగాడి అయినా, బార్బెల్ అయినా, పూల చొక్కా అయినా, ఎవడైనా కానీ రివ్యూస్ మీదే డిపెండ్ అవుతున్నారు, మూవీస్ మీదే డిపెండ్ అవుతున్నారు. మూవీస్ లేనిదే మేము లేనేలేము, మూవీస్ లేని మేము ఎవడం అనేటటువంటిది మీకు తెలియనోడు కాదు. రావణ్ ఫర్ యూ అనేటటువంటి ఒక అడ్రస్ ఉందంటే దానికి రీజన్ మూవీస్. పూల చొక్కా అనేటటువంటి ఒక అడ్రస్ ఈరోజు చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళి తనతో వీడియో చేపిస్తున్నారు. వాడిని మధ్యన ఒక సినిమాలో కూడా తనకు కనబడుతుండో. దానికి కారణం, దాని అడ్రస్ ఏది ఉందంటే మూవీస్. తను మూవీ రివ్యూస్ ఇవ్వకుండా ఉంటే ఇంత తనకి రికగ్నైజ్ వచ్చేది కాదు, ఇంత తనని ఆదరించేవాళ్ళు కాదు. ఇప్పుడు రగాడిని డైరెక్ట్గా ఇంత ఆదరణ అయింది, ల్యాక్స్లో వ్యూస్, ల్యాక్స్లో ఇన్కమ్ ఉందంటే దానికి కారణం కూడా మూవీస్. సో 100% గుండె మీద చేసుకొని నేను ఏం మాత్రం సిగ్గుపడకుండా చెప్తున్నా, నాకు బిజినెస్ కూడా ఉంది, గోల్డ్ షాప్ కూడా ఉంది, కానీ దానికన్నా నేను ఎక్కువ డిపెండ్ అయ్యేది యూట్యూబ్ మీద. యూట్యూబ్ మీద నాకు 10,000 సంపాదించినా కానీ అదొక మంచి సాటిస్ఫాక్షన్. షాప్ మీద కనీసం రోజుకి ఒక 20,000 సంపాదించినా కానీ అదొక సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అదే నెల మీద ఒక 10,000 ఇచ్చినా కానీ ఇది నేను సొంతంగా కట్టుకున్నటువంటి ఒక బిల్డింగ్ రా. ఈ బిల్డింగ్లో నాకు వచ్చేటటువంటి ప్రతి రెంట్ నాకు లెక్కేరా, నా కష్టార్జితం రా. అది మా డాడీ ఇచ్చింది, అది మా లెగసీ నుండి వచ్చింది. నాకు అదంత ఇంపార్టెంట్ కాదనమాట. ఇంపార్టెంటే, కానీ దీని తర్వాత అది అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మీరు తిరగనాన దోత అన్న, రావణ్ ఫర్ యూ అన్న, రావణ్ ఫర్ యూని ట్రోల్ చేస్తున్నారన్న, దానికి కారణం మూవీస్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో మాకు అన్నం పెడుతున్నాయి మూవీస్, దాని మీద మట్టి చల్లడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. దానికన్నా ముందు, మూవీస్ కన్నా ముందు ప్రేక్షకులు ఇంపార్టెంట్. డైరెక్ట్గా మూవీ వల్లే మాకు ఆదరణ రాలా, మీరు చూడటం వల్లే ఈరోజు ఈ ఆదరణ వచ్చింది, మీరు చూడటం వల్లే ఈరోజు ఈ రికగ్నైజేషన్ వచ్చింది, మీరు చూడటం వల్ల ఈరోజు ఈ సపోర్ట్ వచ్చింది. ముందు నాకైతే మీరే ఎక్కువ, ఆ తర్వాతే మూవీస్. మీకు నేను ఎప్పటికీ రెస్పెక్ట్ ఇస్తా, ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా. ఆ తర్వాత మూవీస్కి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఇస్తా. మూవీ బాగాలేకపోతే నేను డైరెక్ట్గా అంటా, మూవీ బాగలేదు, ఈ క్యారెక్టర్ బాగలేదు. మన మధ్యన మూగ్లీ రివ్యూ మీరు చూడొచ్చు. మూగ్లీ రివ్యూ చూసి నాకు బండి సరోజ్ కుమార్ డైరెక్ట్గా మెసేజ్ చేసిండు, నువ్వు నా మీద ఉన్న అభిమానంతో అలా మాట్లాడేవు తమ్ముడు, ఈ తప్పు లేదులే అన్నాడు. నేను ఆ సినిమాని గట్టిగా వేసుకున్నా, సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ని గట్టిగా వేసుకున్నా, ఆ స్టోరీని గట్టిగా వేసుకున్నా. అయినా కానీ అన్న కోపం రాలే. ఎందుకు కోపం రాలేదంటే ఆయన చూసేటటువంటి విధానం అలాంటిది. సో అలా చూసే వాళ్ళెవరికి కూడా కోపం రాదనమాట. అదే నేను సినిమా రాకతలకే మోగ్లీ అనేటటువంటి సినిమా ఉంది, అనౌన్స్ అయింది, ట్రయల్ వచ్చింది, లేదా సాంగ్ వచ్చింది, డైరెక్ట్గా సినిమా చూడకుండానే ఆ సినిమా పోయేటట్టుంది, ఆ సినిమా ఇదయ్యేటట్టుంది, అందులో బండి సరోజ్ యాక్టింగ్ అంత బాగోదేమో అనేటటువంటి మాటలు కానీ నేను మాట్లాడితే నేనే చెప్తున్నా, చెప్పు తీసుకొని కొట్టచ్చు. సో ఏదైనా సరే దాని మీద హైప్ పెంచేలా ఉండాలి. ఒక సినిమా రిలీజ్ కాకతలకే దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ సినిమా మీద హైప్ పెరగాలి. ఎందుకంటే దానివల్లే కదా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి దానికి రివ్యూ చేస్తేనే మంచి వ్యూస్ వస్తాయి. అదే ఆ సినిమా ఫట్ అయ్యి దానికి రివ్యూ చేస్తే ఎవడో డేకడో అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది అనమాట నేను ఫైనల్గా చెప్పేది. సో వీళ్ళంతా కూడా మూవీ మీద డిపెండ్ అవుతూ ఆ మూవీస్ మీద బురద చల్లుతున్నారు, తినేటటువంటి అన్నంలోనే దొడ్డికి ఎరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. తిన్నపల్లెలో ఎరగటం ఎంత పాపం, వీళ్ళు చేసేటటువంటిది కూడా అంతే పాపం అని చెప్పి నాకైతే అనిపించింది. నాట్ ఓన్లీ పూల చొక్కా, ప్రతి ఒక్కరు రకరకాలుగా మాట్లాడారు. నేనైతే పేర్లు చెప్పను, వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటి డీటెయిల్గా చెప్తా చూడండి. మొట్టమొదట నేను డైరెక్ట్గా చెప్తాను, ఈ విషయంలో మట్టికి రగాడే. వారణాసి వెరీ వెల్ కుడ్ బి ద ఫస్ట్ ఫ్లాప్ ఫర్ రాజమౌళి అంటున్నా నేను అఫీషియలీ. తను చూసుకున్నట్లయితే వారణాసి సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి అన్నాడు. అది నాకు అసలు చాలా బాధగా అనిపించింది అనమాట. ఇప్పుడు రాజమౌళి గారు ఆల్మోస్ట్ ప్రాణం పెడుతున్నారు, మహేష్ బాబు ఆ సినిమా కోసం ప్రాణం పెడుతుండు, 1300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఈ గ్యాప్లో మహేష్ బాబుని ఒక సినిమా తీసి పడేసేటోడు, సంవత్సరానికి ఒక సినిమా వదిలేడు, 4 సంవత్సరాలకు ఆ సినిమా కోసమే కేటాయిస్తాడు, 4 సంవత్సరాలు తన డెడికేషన్ని, ఇది నా లైఫ్ టైం సినిమా అని చెప్పి తనైతే అంటాడు. కానీ అంత మంచి ప్రాజెక్ట్ని, అంత పెద్ద ప్రాజెక్ట్ని డైరెక్ట్గా జేమ్స్ క్యామరూనే ఆ వారణాసి గ్లిమ్స్ అనౌన్స్మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయి అనేటటువంటి మాట చెప్పిండు. జేమ్స్ క్యామరూన్ రేంజ్ ఏంది అనేటటువంటి
అనేటటువంటిది నీకు నాకు తెలియకపోయినా ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి సినిమాని, అలాంటి ఇండియన్ ప్రైడ్ సినిమాని డైరెక్ట్గా ఏదో కూరలో కరేపాకు తీసేసినట్టు రగాడి తీసేసి మాట్లాడిండు. ఇది నాకు చాలా బాధగా గురి చేసింది. సీరియస్లీ చెప్తున్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాను స్పెషల్ షో వేయించుకొని లేదా ఇప్పటిదాకా ఏ షూటింగ్ అయితే తీశారో ఆ షూటింగ్ క్లిప్స్ అన్ని నేను చూసా. రాజమౌళి గారి ఇంటికి నేను వెళ్ళా, నాకు ఆయన చూపించిండు అని చెప్పి నువ్వు చెప్తే బాగుంటుంది. కానీ సినిమాకు సంబంధించిన షూటింగే ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక్క అనౌన్స్మెంట్ వీడియో కోసమే వాళ్ళు సంవత్సరం టైం తీసుకున్నారు. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. అంత పెద్ద సినిమాని, అంత మంచి సినిమాని, అంత పరువు కాపాడబోయేటటువంటి సినిమాని ఏదో నాకు రాజమౌళి గారి ఫస్ట్ ఫ్లాప్ అనిపిస్తుంది, ఈ సినిమా హిట్ కాకపోవచ్చు అని చెప్పి నువ్వు ఎలా మాట్లాడుతావు బ్రో? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను నేను రకాటి, ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఒక్క రివ్యూ పెట్టగానే నాకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అనేటటువంటి బలుప, లేకుండా అంత కండకవరమా అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు అనమాట. ముందు అసలు సినిమా చూడాలి కదా, నువ్వు సినిమా చూడకుండే దాని ఫ్లాప్ అనేటటువంటిది నువ్వు ఎలా సర్టిఫికేట్ ఇస్తావు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఇది ముమ్మాటికి తప్పే కాదు, పాపం అనేటటువంటిది గుర్తుపెట్టుకో. ఇప్పుడు రేపటి రోజున నీ ఉన్న ఛానల్ పోయింది అని అనుకుంటావు, నీ ఛానల్ నా ఛానల్ అయినా పర్మనెంట్గా ఉంటుంది. 4 కమ్యూనిటీ గైడ్లైన్స్ పడితే, 3 స్ట్రైకులు పడితే లేచి పడితే, పోయిన తర్వాత నువ్వేదో కొత్త ఛానల్ పెట్టి ఎదుగుతుండవు. నీ ఛానల్ మళ్ళీ దొబ్బిద్దా అంటే నీకు ఎంత కోపం వస్తుంది? అరే నువ్వు ముందు వీడియో చేయనిరా, ఆ తర్వాత రాకపోతే నేనే డిలీట్ చేస్తారా, నేనే ఆపేస్తారా. పోనీ నువ్వేదో బిజినెస్ పెట్టు, నువ్వు ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు, ఆ బిజినెస్ బయటికే రాలే, ఇంకా ఆ బిజినెస్ స్టార్ట్అప్ మొదలు పెట్టలేదు నువ్వు, ఇంకా ఆ బిజినెస్లో సేల్సే జరగట్లేదు. అయినా కానీ డైరెక్ట్గా ఆ బిజినెస్ వేస్ట్, ఆ బిజినెస్ చేయమాకరా, నువ్వు చేసిన ఫ్లాప్ ఇద్దరు అంటే ఎంతవరకే పాపం? ఒకసారి ఆలోచించురా గడిబిలో. నీకే చెప్తున్నా, నేను నిన్నే అడుగుతున్నా, ఇది ముమ్మాటికి పాపం, తప్పను అని అట్లా. ఆ పాపానికి నువ్వు ఏం చేసినా కానీ ఆ ప్రాయశ్చిత్తం అనుభవించాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా బాధగా అనిపించింది అనమాట. రిలీజ్ అవ్వని, రిలీజ్ అయ్యాక నీ ఒపీనియన్ తెలియజే. రిలీజ్ కాదలకే ఫ్లాప్ అనేటటువంటి సర్టిఫికేట్ నువ్వు ఎలా ఇస్తావు బ్రో? ఇంకేం మాట్లాడుతున్నావు? ఓజీ సినిమా అంట ఫ్లాప్, సరే ఆ సినిమా గూగుల్ ప్రకారం ఫ్లాప్, పెట్టినటువంటి కలెక్షన్స్ రాలేదు, ఏదో నా ఫ్యాన్స్ ఆకలి తీర్చిండు మా సుజిత్ అనేటటువంటి ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్కే డిఫెండర్ కారు 2 కోట్ల రూపాయల కారు ఇస్తే సుజిత్కి సరిగ్గా పేమెంట్ అందలేదు. 3 సంవత్సరాలు సుజిత్ టైంని వేస్ట్ చేశారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు డిఫెండర్ కారు ఇచ్చిండు అని చెప్పి ఎలా మాట్లాడుతావు బ్రో? నన్ను ఎవడేం పీకుతుల్లే అనేటటువంటి ధైర్యం అనేది, ఇది ఎంత పాపం. నాకు చాలా బాధగా అనిపించింది. ప్రేమతో కొనిచ్చిండు, రేపటి రోజున మీ నాన్న మీ మమ్మీయో నీకేదో కొనిచ్చారు, లేదా ఎవరో నీకేదో కొనిచ్చారు, ఈడు పనికి మాలోడు అందుకే ఈడు కొనిచ్చిన, ఈడు టైం అంతా వేస్ట్ చేసిన అంటే ఎంత తప్పు అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ నువ్వైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆయనంత ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండే కొద్దిగా టైం తీసి పాప నా ఫ్యాన్స్ ఆకలి తీర్చిండు అని చెప్పి ఒక డిఫెండర్ కారు కొనిస్తే నేదో తలలో వెంట్రుకలా తీసి పడేసాం. ఇది అంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి ఆలోచించుకో. ఇంకేమంటున్నారు? దేవరా 2 ఫ్లాప్ అంట, అంటే దేవరా 2 ఇక్కడ రాకపోవచ్చు, దేవరా 2 షెల్యూడైంది అనేటటువంటిది వచ్చినప్పుడు ఒకే ఒక ఏకైకలో పక్కపక్కలో దేవరా 1 హిట్, అది గూగుల్ని అడిగినా చెప్పింది. ఆల్రెడీ దానికోసం పనిచేసినటువంటి డిస్ట్రిబ్యూటర్సే ఏ సినిమా ఇవ్వనంటే హైయెస్ట్ ప్రాఫిట్ ఇచ్చింది, ఏ సినిమా ఇవ్వనంటే హైయెస్ట్ గ్రాస్ ఇచ్చింది, మంచి ప్రాఫిట్లో ఉన్నాం, మేము లాస్ పోలేదు అని చెప్పి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చే తెలియజేశారు. ఏ సినిమా గురించి కూడా వాళ్ళు ఆ విధంగా చెప్పాలా, ఓన్లీ దేవరా గురించి చెప్పారు. కాకపోతే ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్తో అవకాశం దక్కింది, మళ్ళీ ఈ అవకాశం దక్కదని చెప్పి దేవరా 2 కొద్ది గ్యాప్ ఇస్తే దేవరా 2 షెల్యూడ్ అయిపోయింది. అది రాపోవడమే నాకు కావాలి, ఎలా మాట్లాడబుద్ది అయింది? ఆ సినిమా షెల్యూడ్ అయిందని చెప్పి అధికారికంగా మీకేమన్నా తెలియజేశారా? ఆ సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పి మీకేమన్నా ఎవరైనా ఇచ్చేసారా? అది ప్రాఫిటబుల్ సినిమానే కదా, దాని గురించి అలా మాట్లాడతారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. అండ్ ఇంకో పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తే, పెద్ద ఫ్లాప్ అంటాడు, పెద్ద స్టోరీ నాకు తెలుసు అంటాడు, ఈ సినిమాలో చిక్కిరి అనేటటువంటి సాంగ్ ఎలా పెట్టినా అంటాడు. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడతాను అనమాట. దీనికి ఏమనాలి అనేటటువంటిది ఆల్రెడీ ఇంకో వీడియో చేసి అది కూడా మీరు చూడొచ్చు. సో గట్టిగా చెప్తే వీళ్ళు మాట్లాడిన అన్ని కూడా మిస్టేక్స్ అనమాట. ఇంకొంతమంది ఎందుకు బ్రో వాళ్ళ మీద పడి అంతలా ఏడుస్తున్నావు, నిన్న లైవ్కి పిలవలేదని చెప్పి నువ్వు ఫీల్ అవుతానవా అన్నారు. ఓరు ఫీల్ కాదురా బాబు, పొరపాటున నేను ఆ లైవ్లో నార్మల్గా కనపడ్డా కానీ ఈ పాటికి నేను పోయి బొక్కలో కూర్చునేవాని, ఎందుకంటే వాళ్ళ మీద కేసెస్ కూడా పెట్టారు. ఇందాకలే పోలో చొక్క ఒక వీడియో అప్లోడ్ చేసి వెళ్ళి ఒకసారి కామెంట్ అబ్జర్వ్ చేయండి, అమ్మ నా బూతులు తిడుతున్నారు. అసలు అవసరం లేదు, అమ్మ నా బూతులు తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గేమ్ చేంజర్ సినిమానే బాగోలేదు అన్నప్పుడు నిన్ను ఎవడు తిట్లా, నీ ఫ్యామిలీని ఎవరో ట్రిగర్ చేయాలా. కానీ ఈ రోజున నువ్వు పెద్ద బాగలేదన్నందుకు ఎందుకు నేను అంతలా తిడుతున్నారంటే, నువ్వు సినిమా చూడక తలికి నువ్వు ఎలా సర్టిఫికేట్ ఇస్తావు అనేటటువంటిది వాళ్ళ క్వశ్చన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదే అనమాట ఫైనల్గా తెలియజేసేది. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. నాకు వాళ్ళతో అవసరం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తాం లైవ్కి రాన్నా కానీ నేను సచ్చిన పోను, నేనైతే మీకు మాట ఇస్తాను. ఎందుకంటే నేను 100లో ఒకని కాదు 100లో ఒకని అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. బాయ్ బాయ్, నమస్కారం.